ఇది నేను రాజ్యాంగం ప్రింట్ తీసి అందులో ఉన్నదే చదువుతున్నా శ్రావణ్ కుమార్ గారు. ఒకవేళ మీరు ఇది చూస్తూ ఉండుంటే అదే చదువుతున్నా. అదేమిటంటే subject to the provisions of paragraph 4 and 5, a member of a house belonging to any political party shall be disqualified for being a member of the house if he has voluntarily given up his membership of such political party. అంటే ఎవరైనా ఒక పార్టీ తరపున ఎన్నికైన వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేస్తే అతని సభ్యత్వం పోతుంది అనేది పాయింట్ నెంబర్ 2. మరి పాయింట్ నెంబర్ 5లో ఏం చెప్పాడు అంటే అది ఎగ్జంప్షన్ అని చెప్తూ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ షెడ్యూల్ ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ ద డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, డిప్యూటీ చైర్మన్ of a state shall not be disqualified under this schedule if he, by any reason of his election to such office, voluntarily gives up the membership of the political party to which he belonged immediately before such election and does not, so long as he continues to hold such office thereafter, rejoin the political party or become a member of another political party. ఇదేమిటంటే శ్యామ్ కుమార్ గారు అందులో స్పష్టంగా ఒకవేళ నీవు రాజీనామా చేయాలి అనుకుని రాజీనామా చేస్తే పాయింట్ నెంబర్ 2లో ఉన్న డిఫెక్షన్ నీకు అప్లై కాదు అని చెప్పారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ గివెన్. మీరు చెప్పిన నీలం సంజీవ్ రెడ్డి గారి ఎగ్జాంపుల్, ఆయన 1969లో లోక్సభ స్పీకర్గా ఎన్నికైనప్పుడు అప్పుడు ఆయన రాజీనామా చేయటం జరిగింది. ఇక్కడ ఈ యాంటీ డిఫెక్షన్ వచ్చినప్పుడు ఈ బిల్లు వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరైనా ఇలాగ రాజీనామా చేస్తే సంజీవ్ రెడ్డి గారి లాగా మరి ఆయన డిస్క్వాలిఫై అవుతాడు కదా ఈ చట్టం ప్రకారం అన్న ఆలోచనతో స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ఒకవేళ కౌన్సిల్ ఉంటే కనుక ఆ రాష్ట్రంలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు వారి వారి పార్టీలకి రాజీనామా చేస్తే వారికి డిస్క్వాలిఫికేషన్ రాదు. ఆ టర్మ్ అయిన తర్వాత వారు ఆ ముందు పార్టీలో కానీ వేరే ఇతర పార్టీలో కానీ జాయిన్ అయినప్పటికీ కూడా ఈ డిస్క్వాలిఫికేషన్ అప్లై అవ్వదు అని. సపోజ్ 2 సంవత్సరాల్లో తీసేశారు అనుకోండి, మీరు రాసిన లెటర్లో లేకపోతే ఇంకేదో అల్పాపవచ్చో ఎవరినైనా సరే తీసేశారనుకోండి, ఆయన విలువలు కలిగిన వ్యక్తిగా, మీరు కోరుకునే విలువలు ఉన్న ఒక వ్యక్తిగా, రాజ్యాంగంలో మీరు అనుకున్నట్టు మ్యాండేటరీ కానప్పటికీ కూడా మీలాంటి గొప్ప విలువలు ఉన్నా లేకపోతే మీరే ఒకవేళ మీరు అర్థం చేసుకున్నది అది కాబట్టి మీరే ఒకవేళ మొన్న మంగళగిరిలో నెగ్గి మీరే డిప్యూటీ స్పీకర్ అయ్యి ఆ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అంటే చిన్న పోస్ట్ స్పీకర్ అయ్యింది మీరు ఒకవేళ రాజీనామా చేసి ఉంటే ఇది మీరు ఆ తర్వాత వేరే ఏ పార్టీలో అయినా చేరవచ్చు. ఒకవేళ అలాగా రాజీనామా మీరు విలువలు కలిగి చేస్తే మరి డిస్క్వాలిఫై అయ్యే రిస్క్ లేకుండా ఈ ప్రొవిజన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని ఇన్కార్పొరేట్ చేశారు. సో ఇట్ ఈస్ డిస్క్రిషనరీ, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అంచేత మీరు 5 గంటలకు లేకపోతే 6 గంటలకు గవర్నర్ గారికి లేఖ రాస్తే ఆయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు అది తమకి తెలియజేస్తున్న మేజిస్ట్రేట్ గారు, మాజీ మేజిస్ట్రేట్ గారు, ఎందుకంటే
స్పష్టంగా ఆయనకి చట్టం తెలుసు కాబట్టి మిమ్మల్ని మీరు బహిర్గతం చేసుకుంటాం ఏమో అంత మంచిది కాదేమో, బట్ యూ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు వాట్ ఎవర్ లెటర్ యూ వాంట్ టు రైట్. మీరు తప్పకుండా రాసుకోండి, ఇబ్బంది లేదు. ఇందులో ఉన్నదైతే ఇది డిస్క్రిప్షనే. ఇక ఇంకో పాయింట్ మీరేమన్నారంటే అసలు పార్టీలకి అతీతంగా ఉండాలి. ఎస్, నేను మీరు ఇప్పుడు మీరు సూట్లు వేసుకుంటారు, బాగుంటారు సూట్లో, డెఫినెట్గా ఎవరు సూట్ వేసుకున్నా బాగుంటారు, మీరు మరీ బాగుంటారు, ఫైన్. బట్ బ్రిటన్ రాజ్యాంగంలో ఎవరైనా స్పీకర్గా ఎలక్ట్ అయితే దే హ్యావ్ టు రిజైన్. బట్ ఇండియన్ రాజ్యాంగంలో రెసిగ్నేషన్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ మ్యాండేటరీ అట్ ఆల్. ఓన్లీ ప్రొవిజన్ ఇచ్చారని ఇందాక చెప్పుకున్నాం కదా. సో బట్ ఆ సీట్లో ఉన్నప్పుడు, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మోరల్స్ పాటించాలి. హీ హ్యాస్ టు బి అపొలిటికల్, హీ హ్యాస్ టు బి నాన్ పొలిటికల్. ఎస్, ఆ విషయం కరెక్ట్. అలాగే మా స్పీకర్ గారైనా ఉంటారు, నేనైనా ఉంటాను. మా స్పీకర్ గారైనా ఎందుకు అంటున్నానంటే మీరు ఆయన పేరు కూడా ఉచ్చరించారు మీరు ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో, ఆ వీడియోలో ఇచ్చారు. సో కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. సో అయినప్పటికీ కూడా నేను దో దేర్ ఇస్ నో బార్, మన కడపలో జరిగిన పార్టీ యాన్యువల్ మీటింగ్కి కానీ, ఆ మధ్య 2 సార్లు జరిగిన అమరావతి పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగ్ కానీ, ఎస్పెషల్లీ మా అసెంబ్లీ జరిగేటప్పుడు కొన్ని పార్టీ మీటింగ్స్ జరిగితే ఆ పార్టీ మీటింగ్స్, ఎటువంటి పార్టీ మీటింగుల్లో నేను పార్టిసిపేట్ చేయట్లా. నా నియోజకవర్గంలో కూడా నేను నా అఫీషియల్ కార్యక్రమాలకు వెళ్ళినా, ఇంకా ఆ గత ఎలక్షన్స్లో పంచాయతీలు ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు కాబట్టి ఆ సర్పంచులు కూడా వస్తారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని తెలిసిన బార్ చెప్పాను. సో తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ, జనసేన సభ్యులు కానీ, భారతీయ జనతా పార్టీ సభ్యులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు. సో ఇన్ ఎ వే ఇట్ ఈస్ నాన్ పొలిటికల్ ఆర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ దే క్యాన్ అసెంబుల్. ఇంకొకటి, ఆ వెనకాల చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఫోటోలు పెట్టు కూర్చున్నారు. అసెసెంట్ పొలిటికల్ అఫిలియేషన్ కెన్ బి దేర్ అనేది స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా నేను నన్ను ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు రాలా. ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షానికి శాసనసభాపక్ష నాయకుడు ఆ రోజు రాలా. సాంప్రదాయం ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి ఆ సీటు మీద కూర్చోబెడతారు. నా నియోజకవర్గంలో నా వెనకాలన్న ఆ ఫోటోలో నేను ఆ సీట్లో నన్ను చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైతే నన్ను ఆ పోస్టుకి ఎంపిక చేశారో ఆ ఎంపిక చేసిన 2 వ్యక్తులు, ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి, నన్ను చైర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఆ చిత్రపటాన్ని నేను నా ఆఫీసులో పెట్టుకున్నాను. నేను కూర్చుని ఉండగా ఒక పక్క బాబు గారు, ఇంకో పక్క కళ్యాణ్ గారు నా పక్కన ఉన్న ఆ ఫోటోని నేను పెట్టుకున్నా. అంతే, పెట్టుకున్నా తప్పులేదు. కళ్యాణ్ గారిది, మోడీ గారిది ఇది నేను సపరేట్గా ఫోటోలు పెట్టుకున్నా కూడా తప్పులేదు రాజ్యాంగం ప్రకారం.
కానీ నేను నా కుర్చీలో నాకు వీరు కూర్చోబెట్టిన కుర్చీలో కూర్చున్న ఫోటోయే పెట్టారు. అక్కడ డిప్యూటీ స్పీకర్ గౌరవాన్ని నేను తగ్గించాను, డిప్యూటీ స్పీకర్ గౌరవాన్ని పెంచాను శ్రవణ్ కుమార్ గారు. సో నేను ఎప్పుడూ కూడా ఆ సీటుకు ఉన్న గౌరవాన్ని తగ్గించను, ఎలివేటే చేస్తాను తప్ప తగ్గించను. సో మీరు పొలిటికల్గా కొన్ని డిబేట్స్లో టీవీ ఛానల్స్లో మాట్లాడుతున్నారు. డిడ్ ఐ ఎవర్ రిప్రజెంట్ మై పార్టీ ఇన్ ఎనీ టీవీ ఛానల్? దో దెర్ ఇస్ నో బార్, అగైన్ ఐఎమ్ టెలింగ్, దో దెర్ ఇస్ నో బార్, బట్ స్టిల్ ఒక విలువలు గల వ్యక్తిగా విలువలు పాటించవలసిన ఈ పదవిలో ఉన్నప్పుడు విలువలు పాటించవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను పార్టీని ఎప్పుడు రిప్రజెంట్ చేయలేదు, ఎప్పుడు మాట్లాడినా